అశ్వత్ గుర్దత్త 3 సంవత్సరాల చిన్నారి ఆరోగ్య పరిస్థితి అయితే దారుణంగా ఉంది. ఏకంగా డిఎన్డి అని చెప్పేసి ఒక రేర్ డిసీజ్తో బాధపడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికైతే మాత్రం ఆర్టీవీ పలు దఫాలుగా ఆ బిడ్డకు ఆర్థిక సహాయం అందే విధంగా అందులో ఆ బిడ్డ ప్రాణాలను కాపాడే విధంగా ఇప్పటికే మాత్రం పలు దఫాలుగా ఆర్టీవీ వరుస కథనాలను ప్రసారం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు అనంతపురానికి వచ్చి కూడా వారు ఏదైతే ఉందో అర్థిస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా మా బిడ్డ ప్రాణాలు కాపాడాలంటే మాత్రం ఏకంగా ప్రతి ఒక్కరూ స్పందించే మనసున్న మహారాజులు స్పందిస్తే మాత్రం మా బిడ్డ మాతోనే జీవితం కొనసాగిస్తాడు, లేక మీ బాబు ఆరోగ్యం కుదుటపడాలి, అందులో ముఖ్యంగా దాతలు కూడా స్పందించాలని చెప్పేసి మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఏం చెప్తారు అసలు బాబుకి డుషెన్ మస్కులర్ డిస్ట్రోఫీ అనే అరుదైన జెనెటిక్ ప్రాబ్లం వచ్చిందండి. బాబు ఇప్పుడు నార్మల్గా ఉన్నాడు, నడుస్తున్నాడు. కానీ దీంట్లో ఏంటంటే రోజు రోజుకి మజిల్ అనేది డ్యామేజ్ జరిగి బాబు వీల్ చైర్కి వెళ్ళిపోయి తర్వాత హార్ట్ ఫెయిల్యూర్ జరుగుతుంది. బాబు వయసు కూడా జీవించే కాలం కూడా చాలా తక్కువ అని డాక్టర్లు చెప్పారు. కానీ దీనికి ఒకే ఒక ఇంజెక్షన్ ఉంది అమెరికాలో, అది 26 కోట్లు అని చెప్పారు. ఇది డిసీజే చాలా ఇంటెన్సిటీతో కూడుకున్నది, చాలా భయంకరమైన డిసీజ్ ఇది. కానీ దానికి చికిత్స కూడా ఇక్కడ లేదు, ఫారెన్లో ఉంది. బాబు గురించి చాలా చాలా మీడియా ఛానల్స్లో వచ్చింది, వాళ్ళు చాలామంది సపోర్ట్ చేశారు. బాబు గురించి అందరికీ తెలిస్తే త్వరగా బాబుకి అమౌంట్ కలెక్ట్ అయ్యి ఇంజెక్షన్ ఇప్పించగలమని వాళ్ళ సపోర్ట్ అయితే చాలా ఉందండి. కానీ ఇంకా బాబు కలెక్ట్ అయిన అమౌంట్ చాలా తక్కువ, కానీ అది కోట్లల్లో కావాలి. బాబుకేమో తొందరగా ఇంజెక్షన్ ఇప్పించాలని డాక్టర్స్ చెప్పారు. మీ అందరి సహకారం కూడా బాబుకి కావాలండి. ప్లీజ్ మా బాబుని అందరూ, నేను చేతులు ఎత్తి మొక్కుంటున్నాను, మా బాబుని ప్లీజ్ కాపాడండి. ఇది మా వల్ల ఒక్కళ్ళు అయ్యేది కాదు. మేము మా బాబుని చూస్తూ పోగొట్టుకోలేము. ప్లీజ్ దయచేసి బాబు గురించి తెలిసిన వాళ్ళు ఈ వీడియో చూసి ముందుకొచ్చి దాతలు ప్లీజ్ సహాయం చేయండి, మా బాబుని కాపాడండి. మీరు ఏం చేస్తారమ్మా? మీ ఆయన కావచ్చు, మీరు కావచ్చు, మీ కుటుంబ పరిస్థితి? మేము మిడిల్ క్లాసేనండి. మా హస్బెండ్ ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు, నేను ప్రజెంట్ హౌస్ వైఫ్గానే ఉంటున్నాను. మేము బాబుకి ఏదో కొంత అంటే మేము పెట్టుకోగలం, కానీ ఇంతంటే ఎవరి వల్ల కాదండి. ఒక మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చి మేము జాబుల మీద బతికేవాళ్ళం. మా వల్ల అయితే ఇంజెక్షన్ ఇప్పించే అంత స్తోమత మాకు లేదండి. అంటే ఎలా తెలిసిందమ్మా బాబుకి ఈ రకమైన డిసీజ్ ఉంది అనేది ఎలా ట్రేస్ అవుట్ అవుతుంది? అంటే చిన్నప్పటి నుండి బాబు స్లోగానే ఉన్నాడు, మాటలు రావడం కానీ, బోర్ల పడడము, నడక, కూర్చోవడం అంతా స్లోగానే ఉన్నాయి మిగతా పిల్లల కంటే. కానీ అది జస్ట్ వీక్నెస్ అనుకున్నాం మేము. డాక్టర్స్కి చెప్తే కూడా ఏం కాదమ్మా చూద్దాము, నడుస్తున్నాడు కదా అని అనేవాళ్ళు. కింద పడతా ఉండేవాడండి ముందు. ఇదంతా పిల్లోడికి ఇదంతా దెబ్బలు తగిలి ముందుకు పడతా ఉండేవాడు. చిన్నప్పుడు కూడా వెనక్కి పడట్లేదుగా, ఏం కాదు అనేవాళ్ళు. లాస్ట్ టైం ఏమైందంటే బాబుకి ఇది బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చిందండి, శ్వాస తీసుకోవడం అదంతా కష్టమైంది. డాక్టర్స్కి చూపిస్తే ఒక 1 మంత్ కోర్స్ వాడారు. మేము చెప్పాం పార్కుకి తీసుకెళ్తున్నప్పుడు, బాబు మామూలుగా లేడు, యాక్టివ్గా స్లైడ్స్ ఎక్కడం కానీ ఇవేం చేయట్లేదు, రన్నింగ్ లేదు, మెట్లు ఎక్కలేకపోతున్నాడు. ఇవన్నీ ఉంటే కింద కూర్చొని లేవమన్నారు. కింద కూర్చొని లేవమన్నప్పుడు చిన్నప్పటి నుండి బాబు మోకాలు సపోర్ట్తోనే లేచేవాడు. మేము అది జస్ట్ నార్మల్ వీక్నెస్ అనుకున్నాం. అది చూసి పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్కి రాశారు. ఆ డాక్టర్ కూడా టెస్ట్ చేసి ఒక 1 మంత్ పట్టింది జెనెటిక్ టెస్ట్ చేయడానికి. ఆ టెస్ట్లో తెలిసింది బాబుకి ఇంత పెద్ద వ్యాధి వచ్చిందని. ఇంతవరకు మీరు రిక్వెస్ట్ చేస్తున్నారు, చాలా చోట్ల మీకు మీడియా కూడా సపోర్ట్గా నిలుస్తుంది, ఎవరైనా రెస్పాండ్ అవుతున్నారా? ఏంటి అసలు రెస్పాండ్ అయ్యే పరిస్థితి ఎలా ఉంది? బాబు గురించి తెలిసిన వాళ్ళు అయితే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతున్నారండి, హెల్ప్ చేస్తున్నారు. కానీ ఆ సహాయం అనేది ఇంకా బాబు ఇంజెక్షన్ ఇప్పించడానికి అయితే సరిపోదు. ఇక్కడ మేము అనంతపూర్ అన్ని ప్లేసెస్ కూడా తిరుగుతున్నాము. ప్రస్తుతం అనంతపూర్ వచ్చాము. చాలామంది బాబుకి వీడియోస్ చేస్తున్నారు. ఇక్కడ మంచి స్పందన లభిస్తుంది. లోకల్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాదరావు గారు కూడా బాబుకి సపోర్ట్ చేస్తానని హామీ ఇచ్చారండి.
ఫైనల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీకు ఎంత సమయంలో మా బాబుకు ఇంజెక్షన్ ఇప్పించాలంటే ఎంత సమయం ఉంది ఇంకా? డాక్టర్లు గారు అయితే 4 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇంజెక్షన్ ఇప్పించమన్నారు. ఎందుకంటే వీళ్ళది దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ లాగా ఉంటుంది. పిల్లలకి ఎప్పుడు ఏమవుతుందో కూడా తెలియదు. చిన్న జ్వరం వచ్చినా కానీ వాళ్ళు కాళ్ళు చేతులు చచ్చిపడిపోయినాక ఇంజెక్షన్ ఇప్పించినా ఉపయోగం ఏమి ఉండదు. అందుకని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇప్పించాలండి ఇంజెక్షన్. ఏంటండి మీరు ఒక తండ్రిగా ఏం చెప్తారండి? మీ బాబు సిచ్యువేషన్ ఏంటి, మీకు కావాల్సిన పరిస్థితులు ఏం చెప్తారు? బాబుకి వచ్చేసి డిఎండి అనే ఒక రేర్ జెనెటిక్ డిజార్డర్ ఉందండి. ఇది ఏమవుతుందంటే రోజు రోజుకి మజిల్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది, వీక్ అయిపోయి డ్యామేజ్ అవుతూ ఉంటుంది. దీనికి ఇలా డ్యామేజ్ అవుతూ బాబు ప్రజెంట్ నడిచే స్టేజ్ నుంచి వీల్ చైర్, దాని తర్వాత అన్ని మజిల్స్ అన్నీ కదలికలు ఆగిపోయి మంచానికి పరిమితం కావడం, దాని తర్వాత అక్కడితో ఆడుకోకుండా కంప్లీట్గా లంగ్స్ ఎఫెక్ట్ అయ్యి హార్ట్ ఫెయిల్యూర్ అనేది జరుగుతుంది. వీళ్ళ లైఫ్ స్పాన్ కూడా చాలా తక్కువ. దీనికి ఒక ఇంజెక్షన్ ఉంది, దాని కాస్ట్ వచ్చేసి 26 crores. ఆ ఇంజెక్షన్ వచ్చేసి అమెరికాలో అవైలబుల్ ఉంది. అసలు మేము వచ్చేసి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాము. ఇప్పటి వరకు చాలా వరకు తిరుగుతూనే ఉన్నాము బాబుని కాపాడుకోవడానికి. కానీ బాబుకి వచ్చేసి 4 సంవత్సరాలు వచ్చిన తర్వాత వీలైనంత త్వరగా ఇంజెక్షన్ ఇవ్వాలని చెప్పేసి డాక్టర్ చెప్పారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ June 18th బాబుకి 4 years కంప్లీట్ అవుతాయి. 4 సంవత్సరాలు వచ్చిన తర్వాత వీలైనంత త్వరగా ఇవ్వాలి. ఎందుకంటే రోజు రోజుకి అనేది మజిల్ అనేది డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. సో ఎంత ఎర్లీగా ఇంజెక్షన్ ఇస్తే అంత ఎర్లీగా బాబుని కాపాడుకోగలుగుతాము. దీనికోసం క్రౌడ్ ఫండింగ్ చేస్తూ చాలామందిని అనంతపూర్, కర్నూలు, గుంటూరు, తెనాలి ఇలా చాలా తిరుగుతున్నాము. దయచేసి చాలామంది ప్రజలు చూస్తున్న వాళ్ళందరూ పెద్ద మనసు చేసుకొని మీకు తోచినంత సహాయం చేయగలిగితే బాబుని కాపాడుకోగలుగుతాము. అంటే మీరు గవర్నమెంట్ దృష్టికి వెళ్ళేలా ఏమన్నా ప్రయత్నం చేశారా? ఎవరన్నా కలిసి ప్రయత్నం చేశారా? అంటే ముఖ్యమంత్రి గారిను, లేదంటే నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ఇటువంటి వారిని కలిసే వారి దృష్టికి ఏమన్నా తీసుకెళ్లే ప్రయత్నం చేశారా? సార్, ఇది తెలిసిన వెంటనే గవర్నమెంట్ సహాయం కోసము లోకల్ ఎమ్మెల్యే గారిని వెళ్ళి కలిసాము. దాని తర్వాత వెంటనే ఇట్లా కొన్ని న్యూస్ ఛానల్స్లో వచ్చిన తర్వాత వెంటనే మంగళగిరి ఏపీ సెక్రటేరియట్కి వెళ్ళిపోయి అక్కడ కూడా CMO ఆఫీస్లో కూడా బాబు గురించి చెప్పి అక్కడ రిక్వెస్ట్ లెటర్ అవన్నీ సబ్మిట్ చేశాము. దీని గురించి సపరేట్గా అక్కడ సెక్రటేరియట్లో మీడియా వింగ్ అనేది ఒక కవర్ స్టోరీ చేసి చాలామంది న్యూస్ ఛానల్స్లో కూడా వేశారు. కానీ గవర్నమెంట్ దగ్గర నుంచి అయితే ఇంకా సహాయం అయితే అందలేదు బాబుని కాపాడడం కోసం. నేను రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల ప్రజలు ముందరకు వచ్చి కొంతవరకు హెల్ప్ చేసి దాని తర్వాత అది ఎక్కువ జనాలు స్పందించిన తర్వాతనే గవర్నమెంట్ రెస్పాండ్ అవుతుందని అనిపిస్తుందండి. ఎందుకంటే మేము దగ్గర 8 months బ్యాకే ఇది ఏపీ CMO ఆఫీస్లోకి వెళ్ళి అక్కడ రిక్వెస్ట్ లెటర్ సబ్మిట్ చేశాం. కానీ ఇంతవరకు అయితే ఎటువంటి స్పందన లేదు. సో దయచేసి ఈ వీడియో గవర్నమెంట్కి రీచ్ కాలేదనుకుంటున్నాను. ఇంతవరకు గవర్నమెంట్కి రీచ్ అయితే కంపల్సరీ హెల్ప్ చేస్తుందనే నమ్మకం అయితే నాకు ఉంది. నారా లోకేష్ గారి దృష్టికి వెళ్ళగలిగితే కంపల్సరీ హెల్ప్ చేస్తారనే నమ్మకం ఉంది. దయచేసి నేను కోరుకునేది ఒకటి ఏంటంటే నారా లోకేష్ గారు దయచేసి మా బాబుని అశ్వథ్ గురుదత్త చిన్న బిడ్డ కాపాడండి. నిన్ను నూరేళ్ళ ఆయుష్ ఉన్న బాబు, దయచేసి మీరు తలుచుకుంటే మా బాబుని కాపాడగలుగుతారు. అందరిలాగా మా బాబు కూడా జీవించి మన దేశానికి ఏదో ఒక విధంగా హెల్ప్ చేయగలుగుతాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ఇది డిజార్డర్ ఏం చెప్పారండి? ఎట్లా అసలు జెనెటికల్ డిజార్డర్ అని చెప్పారా? ఏం చెప్పారు డాక్టర్స్? జెనెటిక్ డిజార్డర్ సార్. ఇది వచ్చేసి జెనెటిక్ డిజార్డర్. ఇది X క్రోమోజోమ్లో డిఫెక్ట్ ఉండడం వల్ల బాబుకి అనేది డిస్ట్రోఫిన్ అనేది ప్రొడ్యూస్ కాకుండా ఇలా మజిల్ అనేది వీక్ అయిపోతుంది. మజిల్కి ఏదైతే అవసరమో డిస్ట్రోఫిన్ అది అనేది ప్రొడ్యూస్ కాకపోవడం వల్ల, జెనెటిక్ ప్రాబ్లం వల్ల ప్రొడ్యూస్ కాకపోవడం వల్ల మజిల్ అనేది రోజుకి వీక్ అయిపోతూ ఉంటుందని చెప్పేసి డాక్టర్ చెప్పడం జరిగిందండి. దీనికి ఇంజెక్షన్ ఉంది, 26 crores ఇంజెక్షన్ యూఎస్లో ఉంది. అది మనకి ఫండ్స్ మొత్తం ప్రొక్యూర్ అయిన తర్వాత, ఇది సమకూరిన తర్వాత మనము అక్కడ నుంచి తెప్పించుకొని ఇంపోర్ట్ చేసుకొని బాబుకి ఇప్పించండి. దీనికోసం అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాము. కానీ
ఇంతవరకు అంత అమౌంట్ అయితే సమకూరలేదు. టైం అయితే గడిచిపోతుంది. బాబుని కాపాడుకోలేకపోతున్నామనే ఒక బాధ ఉంది. దాని తర్వాత రోజులు గడిచిపోతున్నాయి. ఎలాగోలా బాబుని ప్రభుత్వం దృష్టికి వెళ్ళి దాని తర్వాత ప్రజలు కూడా వీలైనంత వరకు స్పందించి కొద్దిగా వరకు మీకు తోచినంత డొనేట్ చేసినా కానీ హెల్ప్ అవుతుంది. బాబుని కంపల్సరీ కాపాడుకోగలుగుతామని కోరుకుంటున్నాను. దయచేసి సహాయం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. దయచేసి సహాయం చేసి మా బిడ్డని కాపాడండి. థ్యాంక్ యూ అండి. మొత్తం మీద అయితే మాత్రం అశ్వత్ గురుదత్త హెల్త్ కండిషన్, ఎందుకంటే అది జెనెటికల్ ప్రాబ్లం, డిఎన్డి అని చెప్పేసి అది రేర్ డిసీజ్. కాకపోతే దానికి అయ్యే ఖర్చు అయితే మొత్తం దాదాపు ఒక ఇంజెక్షన్ 26 crores అని చెప్తున్నటువంటి నేపథ్యం. ఇప్పటికైతే మాత్రం ఆర్టీవీ వీరికి అండగా నిలిచింది. కర్నూలు కావచ్చు, ఇలాంటి ఎక్కడికి వెళ్ళినా కూడా వీరిని సపోర్ట్ చేస్తూ ముఖ్యంగా ఆ బిడ్డను కాపాడాలనే ఉద్దేశంతో ఆర్టీవీ కూడా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం. మిగతా మీడియా సంస్థలు కూడా వారికి సపోర్ట్గా నిలుస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వారికి కావాల్సిందంతా మనసున్న మహారాజులు ముందుకు రావాలి. ముఖ్యంగా ఆ బిడ్డను, ఎందుకంటే ఆ బిడ్డ 100 సంవత్సరాల జీవితం మధ్యలో ఆగిపోకుండా, ఎందుకంటే అది మజిల్స్కి రోజుకి డిజాల్వ్ అవుతున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ ఆ బిడ్డ పూర్తిగా మంచానికే పరిమితం. ఆ తర్వాత స్ట్రోక్ వరకు వెళ్ళి ఆ బిడ్డ ప్రాణాలతో కూడా లేకుండా పోయే పరిస్థితి వస్తే తల్లిదండ్రులు అయితే మాత్రం ఇప్పటికీ ఊహించుకోలేనటువంటి పరిస్థితి. అందుకనే వారిని ప్రతి గడప తొక్కుతూ ప్రతి చోటుకు వెళ్తూ వారు అర్థిస్తున్నది ఒకటే, మా బిడ్డను కాపాడండి, దయచేసి మాకు హెల్ప్ చేయండి, సహాయం చేయండి. అటు ప్రభుత్వం కావచ్చు, ఇలాంటి ఎవరైనా బయట వ్యక్తులు, ప్రైవేట్ వ్యక్తులు కానీ మనసున్న మహారాజులు స్పందిస్తే మాత్రం ఖచ్చితంగా మా బిడ్డ మాతోనే జీవిస్తాడు అని చెప్పేసి వారు గట్టిగా నమ్ముతున్నటువంటి నేపథ్యంలో మరి ఇప్పటికైనా ప్రభుత్వం వైపు నుంచి, మరోవైపు ప్రజల నుంచి కూడా ఖచ్చితంగా వారికి సహాయం అందేలా ఆర్టీవీ అయితే మాత్రం కడదాకా చివరి వరకు వారి తోడుంటుంది. అయితే మరి దీనికి కావాల్సిందంతా ఒక్కటే, స్పందించాలి. స్పందించే గుణం ఉన్న వాళ్ళు ముందుకు వస్తే మాత్రం చూడొచ్చు ఆ బిడ్డను మనం ప్రాణాలతో మరి వారి జీవితకాలం కూడా ఆ తల్లిదండ్రులతో ఉండేలా కూడా చేసేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ స్పందించాలని ఆర్టీవీ ప్రత్యేకంగా ప్రతి ఒక్కరిని దండం పెట్టి మరి కోరుతున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లాకి నాయుడు, ఆర్టీవీ, అనంతపురం జిల్లా.